హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జరిగింది కనుక చూసుకుంటే, ఆర్య అనుని పూలు కోసుకురావడానికి తీసుకెళ్తా అని అంటాడు. అప్పుడు అను అంటుంది, ఆ కార్లో వెళ్తే ఆనందం ఏముంటుంది సార్, ఆ సైకిల్ మీద వెళ్దామని అంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, లేదు లేదు, సైకిలా, నేను సైకిల్ తొక్కి చాలా రోజులవుతుంది, ఎప్పుడో చిన్నప్పుడు తొక్కాను అని అంటూ ఉంటాడు ఆర్య. పర్లేదు సార్, మీరు బాగానే తొక్కుతారన్న నమ్మకం నాకుంది, నన్ను ఎక్కించుకొని తొక్కండి అని అంటూ ఉంటుంది అను. ఇక అను కోరిక మేరకు ఆర్య అనుని సైకిల్ పైన ఎక్కించుకుంటాడు. అప్పుడు ఆర్య సైకిల్ పై అను ఎక్కుతుంది. అప్పుడు ఆర్య తొక్కుతూ ఉంటాడు. అప్పుడు అను ఆర్య కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒకేసారి ఆర్య అంటాడు, అను నిజంగా నీకు ఇబ్బందిగా ఉంది అని అంటాడు. లేదు సార్, నాకేం ఇబ్బంది అని అంటాడు. ఒకేసారి ఆర్య అను కళ్ళలోకి చూస్తూ తొక్కుతూ ఉంటే ఆ సైకిల్ వెళ్ళి అక్కడ కింద పడుతుంది. అప్పుడు అను వెళ్ళి ఆర్య సార్ మీద పడుతుంది. అప్పుడు ఒకేసారి ఆర్య అను కళ్ళలోకి చూస్తాడు. చూసావా ఏమైందో నేను తొక్కితే అని అంటాడు. పర్లేదు సార్ అని అంటుంది. ఒక ఐడియా, ఇప్పుడు నేను తొక్కుతాను అని అంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, అబ్బో నేను కూర్చోలేనమ్మా, నువ్వు తొక్కితే నువ్వు ఇంకా ఎక్కడ పడేస్తావో నాకు తెలుసులే అని అంటూ ఉంటాడు అలా సరదాగా. పర్లేదు సార్, ఈరోజు మీరు నేను చెప్పినట్టు వినాల్సిందే అని అంటూ ఉంటుంది అను ఆర్యతో. అప్పుడు ఇక ఆర్య సైకిల్పై ఎక్కుతూ ఉంటాడు అను తొక్కుతూ ఉంటే. అప్పుడు అను అంటుంది, ఏంటి సార్ నన్ను చూస్తున్నారు, ముందుకు చూడండి, ఆ మల్లెపూలు ఎక్కడ కనిపిస్తాయో చూడండి సార్ అని అంటూ ఉంటుంది ఒకేసారి. అప్పుడు ఆర్య అంటాడు, సర్లే శ్రీమతి గారు, అలా ముందు చూస్తూ ఉంటాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఒకేసారి అలా ముందు వెళ్తుండగా ఆర్యకి మల్లెపూలు కనిపిస్తాయి. అప్పుడు ఆర్య అంటాడు, అను ఇక్కడ ఆపు, ఇక్కడే మల్లె తోట ఉన్నట్టుంది, మనం వెళ్ళి కోసుకొద్దామని అంటూ ఉంటాడు. అప్పుడు అను అంటుంది, అమ్మయ్య వచ్చామా, ఇక్కడికి ఎంత దూరం ఉందని నేను అనుకున్నాను కానీ దగ్గరలోనే ఉంది, మన ఇంటికి దగ్గరలోనే అని అంటూ ఉంటుంది. ఇక అను సైకిల్ ఆపుతుంది. ఇక ఆర్య అను ఇద్దరు కూడా మల్లె తోట లోపలికి వెళ్తారు. అను ఆ మల్లె తోట లోపలికి వెళ్ళగానే తనకి ఏదో తెలియని జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తుంటాయి. తను ఇంతకు ముందు అక్కడికి వచ్చినట్టు, ఆ మల్లెపూలు కోసినట్టు, తన ఆర్య తన మల్లెపూలను తన జడలో పెట్టినట్టు అవన్నీ కూడా గుర్తుకు వస్తుంటాయి అనుకి. అప్పుడు ఆర్య అంటాడు, ఏంటి అను అక్కడే నిల్చున్నావు, రా లోపలికి అని అంటాడు. లేదు సార్, నాకు ఒకలాగా అనిపిస్తుంది, నేను ఇక్కడికి ఎప్పుడో వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అది అని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అను ఇక్కడికి రావడం, ఇదే మనం మొదటిసారి కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఒకేసారి అను, లేదు సార్, ఏదో అలా అన్నాను, ఈ వాతావరణం చూస్తే చాలా బాగుంది కదా, ఇక్కడికి వస్తున్నట్లు అనిపిస్తుంటుంది కదా సార్, ఎప్పుడైనా మళ్ళీ వద్దాము ఇప్పుడు వెళ్ళాక అని అంటూ ఉంటుంది అను. అప్పుడు ఆర్య అంటాడు, సర్లే అను, ఇప్పుడు వెళ్ళి మనం ఆ తోట కాపరిని అడిగి మల్లెపూలు కోసుకుందాం, అడిగి కోసుకోవడమే పద్ధతి కదా అని అంటూ ఉంటాడు ఆర్య. అప్పుడు అను అంటుంది, సర్లేండి సార్ అని అంటూ ఇక అను ఆర్య వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇక ఆర్య ఆ తోట కాపరి దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒకతను కనిపిస్తాడు. అప్పుడు ఒకేసారి అను అతన్ని చూసి చాలా షాక్ అవుతుంది. అప్పుడు ఒకేసారి అను ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతన్ని నేను ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అను అంటుంది, ఏంటి సార్, ఇతన్ని నేను ఎక్కడో చూసినట్టున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, మనం ఇక్కడికి రావడం మొదటిసారి కదా, అయినా ఇతన్ని నువ్వెక్కడ చూసావను అని అంటూ ఉంటాడు ఆర్య. అప్పుడు అను ఒకేసారి అంటుంది, నిజంగా ఇతన్ని నేను ఎక్కడో చూసినట్టుంది సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, ఇదే కదా మనం మొదటిసారి చూడడం, మళ్ళీ ఎక్కడో చూసావంటావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ తోట కాపరి అనుని చూడగానే తనకి రాజనందిని చూసినట్టుగా అనిపిస్తుంది. అమ్మ బాగున్నారా అని అడుగుతాడు. అప్పుడు ఒకేసారి అను, నిజంగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని చూసినట్లు అనిపిస్తుంది అంటూ రాజనందినిలాగా మాట్లాడుతుంది తోట కాపరితో అను. అప్పుడు ఒకేసారి అను ఇలా అంటుంది, నిజంగా బాగున్నావా పెద్దయ్య అని అడుగుతుంది. బాగున్నాను తల్లి, ఇన్ని రోజులకు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది, మీరు బాగానే ఉన్నారా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆర్య షాక్ అవుతాడు వాళ్ళిద్దరి మాటలు చూసి. అప్పుడు ఆర్య అంటాడు, ఏంటి అను ఇతను నీకు ముందే పరిచయమా అని అంటాడు. ఎందుకు పరిచయం లేదు సార్, నేను నిత్యం ఇక్కడికి వచ్చి మల్లెపూలు తీసుకెళ్లేదాన్ని, ఇతను నాకు పరిచయం లేకుండా ఎలా ఉంటాడు, అయినా మన
గత జన్మ గురించి అందరికీ తెలిసినట్టుగానే ఇతనికి తెలిసి ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది. అను పిచ్చి మాటలు విని ఆర్య చాలా షాక్ అవుతాడు. అను నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడికి రాగానే అదొకలాగా ప్రవర్తిస్తున్నావేంటి? నాకు నిన్ను చూస్తే చాలా భయమేస్తుంది అని అంటూ ఉంటాడు ఆర్య. అప్పుడు అను ఒకేసారి మళ్ళీ అనులాగా మారి లేదు సార్, ఏం లేదు సార్, ఇతన్ని చూస్తే ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అను. ఇక ఆ తోట కాపరి అని అంటాడు అక్కడ మల్లెపూలు ఉన్నాయమ్మా నీకోసం చాలా ఫ్రెష్గా, అవి వెళ్ళి కోసుకోండి అని అంటాడు. ఇక అను ఆ మల్లెపూల దగ్గరికి వెళ్ళి కోస్తూ ఉంటుంది. ఆర్య కూడా అనుకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇక ఆ మల్లెపూలన్నీ కోసుకుంటారు. ఇక మళ్ళీ బయలుదేరడానికి సైకిల్ దగ్గరికి వస్తారు. అప్పుడు సైకిల్ దగ్గరికి రాగానే అక్కడ సైకిల్ కనిపించదు. ఒకేసారి ఆర్య షాక్ అవుతాడు. అను కూడా షాక్ అవుతుంది. సైకిల్ ఇక్కడే కదా ఉండాలి, అసలు ఏమైంది అని అంటూ ఉంటాడు ఆర్య అనుతో. ఏమో సార్, నాకు అదే చాలా షాకింగ్గా ఉంది. ఇక్కడే ఉండాల్సిన సైకిల్ అయినా ఈ సైకిల్ని కూడా ఎత్తుకుపోతారా సార్? అది మా నాన్న అలా షాప్కి వెళ్ళడానికి తీసుకున్న సైకిల్ సార్ అని అంటూ ఉంటుంది. అను నువ్వేం బాధపడకు, సుబ్బు గారికి సైకిల్ ఏంటి, కారే కొనిస్తాను, అంతేకాని ఈ సైకిల్ గురించి నువ్వు అంతలా బాధపడకు, సరే మనం నడుచుకుంటూ వెళ్దాం అని అంటూ ఉంటాడు ఆర్య. అప్పుడు అను అంటుంది, ఒక్కసారి ఆగండి సార్, ఆ పెద్దాయనతో నేను వెళ్ళి వస్తాను అని చెప్పేస్తాను, పాపం అతను చాలా పెద్ద వయసులాగా ఉన్నాడే అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆర్య అంటాడు, అను నీకు నిజంగా పిచ్చి పట్టిందా ఏమైనా అని అంటాడు. సరే వెళ్ళి చెప్పి రాపో అని అంటూ ఉంటాడు ఆర్య అనుతో. ఇక అను లోపలికి వెళ్ళి తోటలోకి ఆ పెద్దాయనతో, పెద్దాయన నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది. మళ్ళీ రాజనందినిలాగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ మిమ్మల్ని చూసినప్పుడు అలా ఒక దేవతను చూసినట్లుగా నాకు అనిపిస్తుంది, అసలు ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు అని అంటూ ఉంటాడు. అయినా ఆ రోజు నేను ఏమయ్యానో ఇక్కడికి వచ్చాక, ఆ మల్లెపూలు తీసుకెళ్ళి నా ఆర్య కోసం ప్రేమగా నేను ఇస్తుంటే నన్ను ఎవరో అలా అంతం చేయబోయారు మళ్ళీ అంటూ ఈ జన్మ గురించి చెప్తూ ఉంటుంది. ఆ పెద్దాయన కూడా అను మాటలు విని షాక్ అవుతాడు. అప్పుడు అను అంటుంది, ఏమీ లేదు పెద్దాయన, అప్పుడు బాగున్నాను, ఇప్పుడు బాగున్నాను, నా ఆర్య సార్తో నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ మాట్లాడుతూ ఉంటుంది. సంతోషం అమ్మ, మీరు కోరుకునేది అదే కదా, ఎలాంటి ఆస్తిపాస్తులు ఇలాంటివన్నీ వదిలేసి మీరు ఆర్య సార్ కోసం వచ్చారంటే నిజంగా మీ ప్రేమ చాలా గొప్పది అని అంటూ ఉంటాడు ఆ పెద్దాయన. అప్పుడు ఒకేసారి అను అంటుంది, సర్లే వెళ్ళొస్తాను పెద్దాయన, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది. నాకేంటమ్మా నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు. ఇక అను బయలుదేరుతుంది. బయటికి బయలుదేరేసరికి ఆర్య అక్కడే నిల్చుంటాడు. అను అయిపోయిందా నీ సాగనంపులు అని అంటూ ఉంటాడు. ఇంకా బయటికి వచ్చి ఆర్యతో వెళ్తూ ఉంటుంది అను. అప్పుడు ఆర్య అంటూ ఉంటాడు ఇలా అనుతో, అను ఇక బయలుదేరదామా నడుచుకుంటూ, ఇక భోజనాల టైం అది అవుతుంది, అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వేమో ఇలా షికారుకు తీసుకువచ్చావు నన్ను అని అంటూ ఉంటాడు. అన్నీ అలానే అంటూ ఉంటారు సార్, మీకు ఎప్పుడు ఇలాంటి సరదాలే సార్ అని అంటూ